అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. ఈరోజు నేను మార్నింగ్ నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇచ్చాను. అది మార్కెట్ ఓపెన్ అవ్వక ముందర. ఓకే. ప్రీ మార్కెట్ అవర్స్‌లో నేను నిఫ్టీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నిఫ్టీ గనుక గ్రీన్‌లో ఓపెన్ అయితే గనుక ఖచ్చితంగా రెడ్‌కొస్తుంది. పే కాల్ తీసుకోమని చెప్పాను. సో, 125 పాయింట్స్ డౌన్ అయినప్పుడు మళ్ళీ నేను ఇంకో వీడియో పెట్టాను. సే కాల్ తీసుకొని నిఫ్టీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెరుగుతుంది అని చెప్పి. సో, నిజంగానే నిఫ్టీ పెరిగింది. పెరగడం కాదు, పరిగెట్టింది. కాదు, రాకెట్ ఎక్కి మరీ వెళ్ళిపోయింది. సో, టోటల్‌గా బుల్స్ 'పుష్ప 2' చూసుంటది మూవీ. అందుకనే తగ్గేదేలే అనుకున్నాయి. చాలా ఫాస్ట్‌గా మూవ్ అయినాయి. 24,850 వరకు వెళ్ళిపోయింది. నియర్లీ 500 పాయింట్స్ పెరిగింది ఒక్క రోజులోనే. ఎవరైనా నియరెస్ట్ స్ట్రైక్ ప్రైస్ 24,600 కనుక కొని ఉండుంటే అది మినిమం 38 రూపీస్కి వచ్చింది. సో, 40 రూపీస్ అనుకోండి. ఒక 100 క్వాంటిటీ తీసుకుని ఉంటే, అంటే 4 లాట్స్ తీసుకుని ఉంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ 4,000 అయి ఉండేది. అది నియర్లీ 280 పాయింట్స్ పెరిగింది. అంటే ఒకవేళ మీరు 250 పాయింట్స్ పెరిగాకన్నా అక్కడి వరకు వచ్చాకన్నా ఎగ్జిట్ అయి ఉంటే మీకు 25,000 రిటర్న్స్ వచ్చుండే. 25,000 రూపీస్ వచ్చుండే. అంటే నియర్లీ 5-6 టైమ్స్ పెరిగింది నిఫ్టీ. సో, ఆడతా పాడతా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని కూల్గా మీరు ఎర్న్ చేసి ఉండేవారు. 4,000 ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్. యాక్చువల్గా మీరు ఒక వీకెండ్, ఒక 'పుష్ప 2' మూవీకి మీ ఫ్యామిలీ అంతా వెళ్ళుంటే 4,000 ఈజీగా ఖర్చు అయి ఉండేవి కదా. వీకెండ్ ఏదైనా పార్టీ చేసుకుంటే కూడా 4,000 ఖర్చు అయిపోయాయి. అరే, అందరూ ఏమనుకుంటారంటే 4,000 పెడితే ఒకవేళ మొత్తం పోయినాయి అనుకో, కనీసం ఈ పార్టీ మిస్ అవ్వము, హాయిగా మంచిగా సినిమా కూడా మిస్ అవ్వము కదా, ఇలా ఆలోచిస్తారు. సో, ఒకసారి రిస్క్ చేయడంలో తప్పు లేదు కదా. ఎందుకంటే అన్ని కాల్స్ కూడా ఇప్పటివరకు ఇచ్చినవి అన్నీ కూడా పర్ఫెక్ట్ కాల్స్ ఇచ్చాను. లాస్ట్ వీక్ కూడా నిఫ్టీ కాసుల వర్షం కురిపించింది. ఈ వీక్ కూడా అంతే కాసుల వర్షం కురిపించింది. నిజంగా మైండ్ బ్లోయింగ్. చాలా అద్భుతంగా పరిగెట్టింది. సో, బేర్స్ తన గ్రిప్ను వదిలేసి 24,600 దాటితే నిఫ్టీ 25,200 వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, ఇక్కడ నుంచి ఇంకా 400 పాయింట్స్ పెరిగే చాయిస్ చాలా ఉంది. బట్ రేపు పొద్దున్న వచ్చేసి ఆర్బీఐది మానిటరీ పాలసీ ఉంది. చూద్దాము. రేట్ కట్ కూడా ఉంది. దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. సో, మార్కెట్ రేపు చాలా ఫ్లక్చువేషన్స్ ఉండి ఉండొచ్చు. నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి రేపు పొద్దున్న మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది కదా, నిఫ్టీ మళ్ళీ ఓపెన్ వస్తుంది కదా. సో, ప్రీమియమ్స్ చాలా హై ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, రేపు పొద్దున్న మార్కెట్లోకి ఎంటర్ అవ్వకపోవడమే బెటరు. రేపు పొద్దున్న ఓన్లీ అబ్జర్వ్ చేయండి. నేను కాల్ అయితే ఇస్తాను, బట్ అబ్జర్వ్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అబ్జర్వ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీమియం చాలా హై ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. సో, మార్కెట్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మేము రిస్క్ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు రేపు. ఎందుకంటే చాలా ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ అనేది. సో, ఎవరైనా సరే రిస్క్ తీసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఇప్పటివరకు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఈ ఛానల్ ఇది ఫాలో అవుతూ ఉంటే కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే 4 లాట్స్ తీసుకునేది 1 లాటే తీసుకోండి. 1 లాట్ తీసుకుని ఉన్నా కూడా మీరు ఎంత, ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే నియర్లీ 10,000 వరకు, అది 8,000 9,000 వచ్చిండే, 6,000 8,000 వరకు. అంటే మీరు ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన 6,000 అలా వచ్చిండే ఈరోజు. సో, నేనేమంటానంటే ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, కొంచెం రిస్క్ తీసుకోలేని వాళ్ళు చిన్న ఇన్వెస్ట్ చేసుకోండి. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు కొంచెం పెద్దగా తీసుకోండి. అస్సలు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదన్న వాళ్ళు పేపర్ ట్రేడ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ వలన మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు తీసుకోవచ్చా లేదని ఆలోచించవచ్చు. ఇప్పుడు కనుక మీరు పేపర్ ట్రేడ్ చేస్తే 1 మంత్ అలాగా, ఆ తర్వాత మీరు నిఫ్టీ ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు కొంచెం డేర్గా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను పాయింట్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ పాయింట్కి రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. ఒక పాయింట్లో ఎంటర్ అయితే ఇంకో పాయింట్ ఎగ్జిట్ అవుతారు. నేను ఎంట్రీ చెప్తున్నాను, ఎగ్జిట్ కూడా చెప్తున్నాను. సో, దానివల్ల మీకు అసలు రిస్క్ ఏమి ఉండదు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. అందులో ఇప్పటివరకు ఇచ్చిన లాస్ట్ వీక్ కానీ ఈ వీక్లో ఇప్పటివరకు ఇచ్చిన ఏ కాల్ కూడా రాంగ్ అవ్వలేదు. అన్నీ కరెక్ట్గా వెళ్ళాయి. అంటే దగ్గర అక్కడ 5 డేస్, ఇది 4 డేస్, అంటే నేను 9 డేస్ కరెక్ట్గా ఇచ్చాను. ఒకవేళ 9 డేస్ ని కరెక్ట్గా ఇచ్చి ఏదైనా ఒక రోజు మిస్టేక్ అయ్యి కొంచెం లాస్ అయినా కూడా ఓవరాల్గా చూస్తే మీకు లాస్ ఉండదు కదా, మంచి ప్రాఫిట్లోనే ఉంటారు కదా. అసలు నేను లాస్ ఉంటే నేను రిస్కీ కాలని ఫస్టే చెప్తాను. రేపు పొద్దున మార్కెట్ రిస్కీగానే ఉండొచ్చు.
సో ఏమైనా రేపు పొద్దున్న నేను అప్డేషన్ ఇంకోసారి ఇస్తాను. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అవర్లో ఒకటి ఇస్తాను, మిడిల్లో కూడా ఇంకోసారి ఇస్తాను. సో ఈ రోజుకి మాత్రం సూపర్. నిఫ్టీ మాత్రం తగ్గేదేలే అనుకుంది, సూపర్గా పరిగెట్టింది. ఓకే.